రీసెంట్ గా చైనా రిలీజ్ చేసిన డీప్ సీక్ ఎంత హ్యావోక్ క్రియేట్ చేసిందో టెక్నాలజికల్ వరల్డ్ అనేది మనందరికీ తెలిసిందే. Deep Seek. Nvidia wiped out $593 billion. That DeepSeek AI from a Chinese company should be a wake-up call for our industries. A Chinese chatbot. It is called DeepSeek and it has caused mayhem in the AI world. అయితే దీన్ని పక్కన పెడుతూ ఇప్పుడు కొత్తగా మానస్ ఏఐని లాంచ్ చేస్తుంది. మానస్ ఏఐ ఏం చేస్తుంది, అసలు ఏమేం చేయగలదు అనేది మన ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో మీరు ఇప్పటికీ డీప్ సీక్ ఇంకా చాట్ జీపీటీ మోర్ క్యాపబుల్ ఇంకా పవర్ఫుల్ అనుకుంటున్నారా? దెన్ యు ఆర్ రాంగ్. వి హావ్ ఎ న్యూ కాంపిటీటర్ ఇక్కడ. అదే ఎవరు అంటే మానస్ ఏఐ అన్నమాట. ఇది కూడా చైనా రిలీజ్ చేసిన ఒక క్రేజీ ఏఐ టూల్. మిగతా అన్ని ఏఐ టూల్స్ ని ఇది అవుట్ షైన్ చేయగలిగింది అనమాట. ఎలా చేయగలిగిందంటే ఒక్క కమాండ్ తో ట్రిప్ ప్లాన్ చేయగలదు, వెబ్సైట్స్ బిల్డ్ చేయగలదు, స్టాక్స్ అనలైజ్ చేయగలదు, కోర్స్ క్రియేట్ చేయగలదు, పాడ్కాస్ట్ ఎడిట్ చేయగలదు, లీడ్స్ జనరేట్ చేయగలదు, గేమ్స్ బిల్డ్ చేయగలదు, అన్ని చేయగలదు అనమాట. ఏఐ వరల్డ్ లో ఇంత ట్రెండ్ ఎందుకు అవుతుందో చెప్తా పదండి ముందు. సో ఇవాల్టి టాపిక్ మానస్ ఏఐ అంటే ఏంటి, ఎందుకు హైప్ క్రియేట్ చేసింది, మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది అనే ఈ కీ పాయింట్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో అనలైజ్ చేసుకుందాం. అంతకంటే ముందు వాల్యూ యాడెడ్ కంటెంట్ కోసం ముందైతే మీరు ఫ్రంట్ లైన్స్ మీడియాని ఫాలో చేసేయండి. సో కమింగ్ టు ది కీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మల్టిపుల్ టూల్స్ ని కంబైన్ చేసిన ఒక సూపర్ ఏఐ ఈ మానస్ ఏఐ. అంటే చాట్ జీపీటీ గానీ, పర్ప్లెక్సిటీ గానీ, క్లాడ్ గానీ ఇలాంటి ఏఐ టూల్స్ అన్ని కూడా మొత్తం చేసే పనిని ఇది ఒక్కటే చేయగలదు. ఒక పర్సనల్ డిజిటల్ టీమ్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. 24/7 వర్క్ చేస్తుంది. అన్ని టాస్క్లు కూడా కంప్లీట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక 7 days జపాన్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. మనం ఏం చేయాలి? వెబ్ ని బ్రౌజ్ చేయాలి, ఫ్లైట్స్ బుక్ చేయాలి, హోటల్స్ బుక్ చేయాలి, బడ్జెట్ చెక్ చేయాలి, వెదర్ ఎలా ఉంటుందో చూడాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఇవన్నీ కూడా మానస్ ఏఐ చేసుకుంటే ఎలా అంటే అదే వెబ్ ని బ్రౌజ్ చేస్తుంది, ఫ్లైట్స్, హోటల్స్, బడ్జెట్, వెదర్ అన్ని అదే ఫెచ్ చేసుకుంటుంది. అండ్ డే వైజ్ ఇటర్నరీ కూడా రెడీ చేసి రిపోర్ట్స్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చి ట్రావెల్ ఏజెంట్ ఫీజ్ కూడా సేవ్ చేసేస్తుంది అనమాట. అదే ఒకవేళ స్టాక్స్ అనలైజ్ చేసే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ లా తీసుకుంటే మనం ఒకవేళ దానికి ఒక ప్రాంప్ట్ అనలైజ్ టెస్లా స్టాక్స్ అనేది ఇచ్చేసాం అనుకోండి, ఫైనాన్షియల్ డేటాని స్క్రేప్ చేస్తుంది, సమ్మరీ తీసుకొస్తుంది, వాల్యుయేషన్ తీసుకొస్తుంది, ప్రెడిక్షన్స్ రెడీ చేసేస్తుంది, వెబ్సైట్ మీద డిస్ప్లే చేయడం అండ్ ఈజీగా మనల్ని డెసిషన్ తీసుకునేలా చేయడం, ఇదంతా కూడా మానస్ ఏఐ చేసేస్తుంది అనమాట. అన్ని పనులు అదే విత్ ఇన్ మినిట్స్ లో చేసేసుకునేలాగా ఈ ఏఐ టూల్ అయితే తీసుకొచ్చింది అనమాట. అండ్ ఇప్పటిదాకా ఏంటంటే మనం వేరియస్ ఏఐ టూల్స్ అయితే తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ బ్రౌజింగ్ కి, క్లాడ్ కోడింగ్ కి, పర్ప్లెక్సిటీ రీసెర్చ్ కి, బిక్స్ అనేది వెబ్సైట్స్ కి, క్యాన్వా అనే డిజైన్స్ కి, ఇలా సపరేట్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏఐ టూల్ ని మనం వాడుకుంటూ ముందరికి వెళ్తుంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే దగ్గర తీసుకొచ్చేలా చైనా మానస్ అనే దాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ మానస్ అనేది వచ్చింది కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చైనా ఏదైనా కూడా సైలెంట్ గా చేస్తుంది. అది డెవలప్మెంట్ గానీ, స్పేస్ రీసెర్చ్ గానీ, ఈవెన్ టెక్నాలజికల్ రీసెర్చ్ గానీ ఇలాంటివన్నీ కూడా. అంటే ఇండియాలో అనౌన్స్ చేస్తారు ఇంకొక 8 months లో 9 months లో మనకి ఓన్ జీపీయూస్ రాబోతున్నాయి, మనం ఓన్ సూపర్ కంప్యూటర్స్ బిల్డ్ చేస్తామని చెప్పేసి. యుఎస్ లో కూడా అలాగే చేస్తారు, ఇలా కొత్తది బిల్డ్ చేస్తున్నాము, ఇంత కంపెనీ రెవెన్యూ ఇలాంటివి. కానీ చైనా ఏంటంటే సపరేట్ గా సైలెంట్ గా చేసుకుంటూ పని సడన్ గా ఒక షాక్ ని లాంచ్ చేస్తుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే వరల్డ్ కి ఒక సిగ్నల్ ఇస్తుంది, మేము ఏం చేసినా కూడా తోపులాగా చేస్తామని చెప్పేసి. మీరు అందుకనే మీరు చూసుకున్నట్లయితే వరల్డ్ లో వన్ ఆఫ్ ది టాప్ ఎకనామీస్ లో చైనా వెళ్ళింది. ఒకప్పుడు ఎక్కడ ఉండే చైనా ఈరోజు టాప్ లోకి వెళ్ళిపోయింది. చైనా కూడా ఏంటంటే మనం హిస్టరీలో చూసుకుంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. కరప్షన్ అని, పీపుల్ ని మేనేజ్ చేయలేక, టెక్నాలజీని కన్జ్యూమ్ చేసుకోలేక, టెక్నాలజీలో ఎలా అడ్వాన్స్ లో తెలియక చాలా చేసింది. కానీ వాళ్ళు అన్ని రెక్టిఫై చేసుకుంటూ ఈ రోజు ప్రతి సెక్టార్ లో కూడా ముందరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఈవెన్ ఇప్పుడున్న ప్రిడిక్షన్స్ ప్రకారం చైనా యుఎస్ ని కూడా ఇంకొన్ని సంవత్సరాల్లోనే బీట్ చేయబోతుంది అని కొన్ని ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఎకనామిక్స్ లో. సో ఈ రకంగా చైనా ప్లాన్ చేసి ఇంత మంచి ఏఐస్ ని కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. సో ఈ రోజు ఈ టాపిక్ ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నారు అనుకుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.